అనుకోలేదు జానకి పతి కాగలనని ఆనాడు. ఆనాడు ఎవరు అనుకోనిది ఈనాడు మనకు నిజమైనది. ఆ రామాయణం మన జీవన పారాయణం. రాముడు అనుకోలేదు జానకి పతి కాగలనని ఆనాడు. చెలి మనసే శివధనుసైనది తొలి చూపుల వశమైనది. వలపు స్వయంవరమైనప్పుడు గెలువనిది ఏది? ఒక బాణము ఒక భార్యన్నది శ్రీరాముని చిరయసమైనది. శ్రీరామవరమిస్తే సిరులన్నీ నావి. తొలి చుక్కవు నీవే చుక్కానివి నీవే. తుదిదాకా నీవే మరు జన్మకు నీవే. జానకి కలగనలేదు రాముని సతి కాగలనని ఏనాడు. రాముడు అనుకోలేదు జానకి పతి కాగలనని ఆనాడు. మరికొద్ది క్షణాల్లో కార్యక్రమాన్ని ప్రారంభింపచేద్దాము. 50 ఏళ్ల పెళ్లి రోజంటే మామూలు విషయం అండి. ఎన్ని కష్టాలు సుఖాలు ఆనందాలు అనుభూతులు ఎన్నింటినో పంచుకొని ఎందరో ఆదర్శవంతంగా నిలిచి ముందుకు సాగుతున్న ఆ జంట 100 ఏళ్ల పెళ్లి రోజు కూడా జరుపుకొని మళ్ళీ మనందరం నడుచుకుంటూ ఊపుకుంటూ వణుక్కుంటూ మళ్ళీ వద్దాం. ఓకేనా? సర్వ విఘ్నోపశాంతయే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. సదా నిమ్మవృక్షస్య మూలాధివాస సుధాశ్రావిణం తిక్తమస్య ప్రియంతం. తరు కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురు శ్రీ సాయేంద్రాది. ఇక్కడ పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని మర్చిపోయి మనం మాట్లాడుకుంటున్నాము. ఇప్పుడు వాళ్ళిద్దరిని పిలుద్దాం ఇక్కడికి. ఇలాంటి పిల్ల కాపులతో చల్లగా ఉండాలని వారి కుటుంబ సభ్యులందరికీ అబ్బాయి శ్రీ ఫణి గారు, కోడలు శ్రీమతి సత్య గారు, అలాగే అమ్మాయి శ్రీమతి వల్లి గారు, శ్రీ ప్రమోద్ గారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులకి ఇక్కడున్న వాళ్ళ స్నేహితులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ అమ్మా నాన్నగారులని, ఎందుకంటే మనం గౌరవంగా పిలిచేది అమ్మా నాన్న, దేవుడినైనా అలాగే పిలుస్తాం అమ్మా నాన్న. అలాగే ఇక్కడ శ్రీమతి రాధా రుక్మిణి గారు, శ్రీ వాసుదేవరావు గారిని వాళ్ళ అపార్ట్మెంట్ లో ఉన్న స్నేహితులందరూ కూడా వారిని వేదిక మీద తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం. సగౌరవంగా సాధారణంగా వారి వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. రాముడు అనుకోలేదు జానకి పతి కాగలనని ఆనాడు. జానకి కలగనలేదు రాముని సతి కాగలనని ఏనాడు. ఆనాడు ఎవరు అనుకోనిది ఈనాడు మనకు నిజమైనది. ఆ రామాయణం మన జీవన పారాయణం. ఈ శుభదినాన స్వాగతం సుస్వాగతం. 1975 సంవత్సరంలో వివాహం చేసుకొని ఇదే రోజున వచ్చినటువంటి దంపతులు ఇక్కడ ఉన్నారు. వారు మనకెంతో సన్నిహితులు, మిత్రులు, బంధువులు. వారికి ఈనాడు సాధారణంగా మనం ఇక్కడ కూర్చోబెట్టి 50వ పెళ్లి రోజులు, బంగారం రోజు
సిల్వర్ జూబ్లీ కాదు, గోల్డెన్ జూబ్లీ. అలాంటి గోల్డెన్ జూబ్లీ సందర్భంలో ఈ రోజుల్లో 50 సంవత్సరాలు వస్తేనే నడవడమే కష్టం. అలాంటిది 50 వసంతాల పెళ్లి రోజును ఆనందంగా గడిపి నేడు ఇంకా సంబరంగా చేసుకున్నటువంటి ఈ పర్వదినానికి ఎంతో విలువైనది. అలాంటి ఈ కార్యక్రమంలో శ్రీ వాసుదేవరావు గారు గోవిందరాజు వంశాధుడు వారి శ్రీమతి అయినటువంటి రాధారుక్మిణి ముళ్ళపూడి వంశ ఉద్భవం. అలాంటి వారు ఇక్కడ చిన్న ఫోటో కనపడుతుంది మీకు చూస్తే, ఆ రోజు పెళ్లి రోజు అదే రోజులాగే ఈనాడు ఉన్నారు. కాకపోతే కొన్ని వెంటకలు అంతే తప్ప ఆ సుఖీరానికి వృద్ధుడని ఎవరన్నారు? మా వాద్యవరాలు వృద్ధుడు అనడానికి ఆస్కారమే లేదు. నిరంతర శ్రమజీవి. జీవితంలో ఎన్నో అడుగడుగులు ఉంటాయి. ఉద్యోగం చేసినప్పుడు ఎన్నో సమస్యలు ఉంటాయి. అన్నీ అధిగమించి పిల్లలతో పాటు వాళ్ళ భవిష్యత్తును పెంచి వాళ్ళను వేరే దేశంలో ఉండే విధంగా వాళ్ళని తీర్చిదిద్దిన మహామహనీయులు రాధారుక్మిణి అండ్ వాసుదేవరావు గారని చెప్పాల్సి వస్తుంది. ఇలాంటి ఆదర్శ దంపతులకు ఈనాడు 50వ వివాహ దిన వార్షికోత్సవం జరుపుకోవడం ఎంతో ముదావహం. అందరూ ఒకసారి తమ చేతులెత్తి కరతాళతో వారికి స్వాగతం చెప్తాం. అమ్మ రాధారుక్మిణి గారు ఒకసారి చిరునవ్వు వాడిని. వాసుదేవరావు గారు మీరు ఎప్పుడు నవ్వుతూ ఉంటారు. మీ పూలమాల ఒకసారి వారి మెడలో వేస్తే మాంగళ్యం తంతురానేనా మవతీయులు కంటే స్వామితో ఇప్పుడు మాంగళ్యం ఉండదు. ఆ కట్టిన మాంగళ్యానికే శ్రీరాముడు కదా సభ నకల జనంబు కాడు సప్త చెప్ప సూర్య కార్ముక భంజక సూర్యుడు చూచే ప్రేమ లబ్ధాది స్వభావము పెంపులకి రాధారుక్మిణి వలన వాసుదేవుడు వెలిగారు. చాలా బాగుంది సార్. వివాహ వేడిక అంగరంగ వైభవంగా ఆకాశమంత పందిరి భూలోకమంత విందులు చేసే కార్యక్రమంలో ఇంతమంది మా ఎలక్ట్రిక్ సభ్యులు, ఆడవాళ్ళు, మా సోదరిమణులు అందరూ ఒక్కసారి వారికి మీ కర్తాల ధ్వనులతో ఈ వివాహాన్ని ఘనంగా జరుపుకున్నటువంటి సీతారాఘవుల వివాహం ఏ విధంగా జరిగిందో ఆ విధంగా ఈనాడు జరుగుతుంది. వారికి ఎన్నలేని ఆనందంతో మనం ఇచ్చే కరతాళ ధ్వనులతోనే స్వాగతం. మేళతాళాలు లేవు ఇక్కడ, మన కరతాళాలే మేళతాళాలుగా ఈ శుభముహూర్తము అష్టవర్షే భవేత్కన్య మా పుత్ర పాలికానం తమ దాస్తాను కరోహి అని ఆనాడు ముళ్ళపూడి వంశోద్భవుడైనటువంటి వారు ఆయన చేతిలో ఈ కన్యను పెట్టారు. 50 వసంతాలుగా ఆయనను చూసుకుంటూ ఆయన ఒడిలో ఆయన ప్రేమలో పిల్లలను పెంచి పెద్ద చేసినటువంటి రాధారుక్మిణి గారు సంతోషంగా ఈనాడు ఇంకా 50 వసంతాలు పూర్తి చేసుకోవడానికి కూడా వాళ్ళు ఉత్సాహంగా ఉన్నారు. వారిని ఆ భగవంతుడు ఈ పంచభూతాలు ఆ పైన ఉన్నటువంటి దేవుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అందరూ వచ్చి ఆశీర్వదించినట్టుగా కాబట్టి ఆ మాంగళ్యం గడియ 75వ సంవత్సరము రేవతి నక్షత్రంలో కరెక్ట్ గా ఆశ్వీజ శుద్ధ పౌర్ణమి నాడు జరిగింది. అది ఎంతో విలువైనది. కోజాగిరి పుణ్యం అంటారు. అమృతాన్ని దేవతలు తిండిస్తారు. రాత్రి 12 గంటలకు చంద్రుని యొక్క నీడలో అమృతం దొరుకుతుంది. అలాంటి కాలంలో వీళ్ళు పెళ్లి జరిగింది. వాళ్ళు అమృతం స్వీకరించినటువంటి ఆది దంపతులను చెప్పాల్సి ఉంటుంది. దయచేసి వారందరికీ ఈనాడు ఈ సభా వేదికగా శుభాకాంక్షలు జరుపుతున్నాం. వారి ఉన్నతమైన ఆసనంలో కూర్చొని అందరికీ మీ చిరునవ్వులు ప్రసాదింపండి. శుభం ప్రియ. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం ప్రణో యచ్చత్వర్యమా ప్రపోషా ప్రసరస్వతి ప్రవాగ్దేవీ దధాతునః అర్యమణం బృహస్పతిమింద్రం దానాయ చోదయాత్ వాచం విష్ణుగుం సరస్వతీగుం సావితారం చ భాజనం अस्मै श्री मैत्री कात्यायनी सहित श्री आज्ञवल्क्य गुरुजनानंदाभ्यां नमो नमः. हरि ओम. ओम सतस्मै अस्मै नरः नरो वचासे दधातुनः दधातुनयतु यदा आसीर्धा दम्पते आसीर्धेत्यासीर्धा दम्पते भावं दम्पते वाममस्वतः पुमान् पुत्रः पुत्रो जायते विन्दते वसु वस्वधा अधा
ఇతి గృహే శ్రీ గోవిందరాజుల వాసుదేవరావు శ్రీమతి రాధారుక్మిణి దంపతుల వైవాహిక జీవిత స్వర్ణోత్సవం సందర్భముగా సమర్పించిన అభినందన పంచరత్నమాల చింతారామకృష్ణరావు. శ్రీమన్మంగళ రుక్మిణి బడసి శ్రీమన్మంగళ రుక్మిణి బడసి శ్రీ వాసుదేవరావు ధరం క్షమం వప్పగన్ 50 సుఖీ జీవించే ఆ భద్కొని ధీమద్దం పదులిట్లు శతము దీపిందు వర్షంబులు ఓ శ్రీమాతావశీయంపజేశుముల్ చెల్వంద కల్పింపమా. అమ్మా శ్రీమాత, ఈ రుక్మిణి మా వాసుదేవరావు వివాహం చేసుకుని 50 ఏళ్ళు ఆ స్వామివారిని అమ్మవారిని ధ్యానం చేస్తూ సంతోషంగా హాయిగా ఉన్నారు. అటువంటి వీరిని 100 ఏళ్ళ పాటు ఇలాగే ఉండేలాగా జీవించమ్మా అని మొదలుపెట్టి చెప్పాను. అనసూయాఖి కృష్ణరావులకు ప్రేమానంద పుత్రుండవై అనసూయాఖ్యకు కృష్ణరావునకు ప్రేమానంద పుత్రుండవై వినుదొల్పిన వాసుదేవ సతియౌ సత్యై వెల్గొందు మీరాధతో సతియై వెల్గొందు మీరాధతో కనుడా 50 వర్షముల్ హరికృపన్ జ్ఞానప్రహన్ వెలిగితే కనదన్ వర్ష శతంబు వర్ధులన్ కళ్యాణ సంధాతవై. ఇప్పుడు దాకా 50 ఏళ్ళు హాయిగా ఎలాగైతే గడిపావో ఆనందంగా, అదే ఆనందంతో రెట్టింపు ఉత్సాహంతో మిగిలినటువంటి 50 ఏళ్ళు కూడా పూర్తి చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నానండి. రాధా రుక్మిణి అమ్మా, మీ మౌనం బదిలి మాట్లాడాలి చూడాలి. రాధా రుక్మిణి ముల్లపూడి కులగా ప్రఖ్యాతిగా భర్తతో బోధన్ వెలిగితే 50 ఏళ్ళనే పూర్ణంబుగా వర్షముల్ స్త్రీ ధర్మమున 100 వత్సరముల్ తేజంబుతో వెల్గుమా మాధుర్యంబున బంధుతన్ పదికిటుల్ మాన్యంబుగా వెల్గుమా. ఏ ఆనందానైతే 50 ఏళ్ళు ఇచ్చారో దానికి ద్విగుణీకృతమైన ఆనందంతో మిగిలిన 50 ఏళ్ళు పూర్తి చేసి 100 ఏళ్ళ జీవితాన్ని అతనికి ప్రసాదించాలని నేను కోరుతున్నాను. ధరణిపై పెంచిని తల్లిదండ్రుల కీర్తి ధర్మాత్ములై మీరు దక్షులగుతూ వీరు వారి యొక్క తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చారండి. ధరణిపై పెంచిని తల్లిదండ్రుల కీర్తి ధర్మాత్ములై మీరు దక్షులగుతూ వెంకట పడియును వినుత సరిత నీకు విఖ్యాతి మనుమలన్ ప్రీతుల సరి ఉన్నారా ఎవరన్నా కదా ప్రీతుల సరి శ్రీవల్యం ప్రమోద్ శ్రీకృష్ణ మేధలన్ ధీవరిచ్చి తేజమిడిని ఉన్నారు వాళ్ళు. ఎవరు మీరును సార్ నిలబడినమ్మా, మీ పిల్లలు వచ్చారా? అదిగో వాళ్ళండి, వాళ్ళు నిజంగా మనవాళ్ళు. ఎంత ఇంత చక్కని పెళ్ళి, ఈ పిల్ల ఆ అబ్బాయిని అదిగా ఇచ్చారు, ఎంత సంతోషం. ఎవరు బాబా? చాలా సంతోషం మీ ఇద్దరు. తర్వాత ఉద్యోగములు చేసి గురుదల గీతితో సద్యోగులైన ఈ సన్నుతముగా ఐహిక ముష్పికంబుల అలరజేయు మైత స్వర్ణోత్సవం విద్ది మాన్యులార ఐహిక ఆముష్పికంబులను వరణ చేయు మహిమ మైత స్వర్ణోత్సవం విద్ది మాన్యులార పెళ్లి రోజు మీకు వెలుగు పెంచి దీవనలిచ్చి కదా తేజమసగు దీవనలిచ్చి జగదంబ తేజమసగు. నీకు ఈ పెళ్లి రోజు ఆ అమ్మవారు దీవించి మంచి కీర్తిని అలా చేయునివాడు. మంగళ కార్యం మంగళమూర్తులార శుభమంగళముల్కని వద్దిరుండు సన్మంగళ కార్యకర్తలై మన్ననతో శతవర్షముల్ ధరన్ గంగలు లేక బంధుడని ప్రీతిని గానుడు మంగళంబులౌ మంగళమూర్తియౌ హరికి మంగళముల్ మన దేశమాతకు ఆ హరి లక్ష్మీనారాయణుడికి మంగళమగుగాక, అలాగే మన దేశవాడికి మంగళమగుగాక. శుభస్తు శుభం. పుత్తడి బొమ్మ
పెళ్లి పడుచు పుత్తడి బొమ్మ మా పెళ్లి పడుచు పున్నమి రెమ్మ మా పెళ్లి పడుచు ఆ బొమ్మకున్న ఆభరణం అందాల కందని మంచి గుణం అందాల కందని మంచి గుణం మహారాజు కాడు మా పెళ్లి కొడుకు మనసైన వాడు మా పెళ్లి కొడుకు మహారాజు కాడు మా పెళ్లి కొడుకు మనసైన వాడు మా పెళ్లి కొడుకు మా వాడికున్న వింత గుణం తన మాట తప్పని మంచితనం తన మాట తప్పని మంచితనం పుత్తడి బొమ్మ మా పెళ్లి పడుచు పున్నమి రెమ్మ మా పెళ్లి పడుచు గళమున లేవు ఏ ముత్యాల సరాలు ఉన్నవిలే హరినామ స్వరాలు కరముల లేవు ఏ బంగారు కడియాలు ఉన్నవిలే శివ పూజా కుసుమాలు మదిలో లేవు సంపదల మీది ఆశలు మదిలో లేవు సంపదల మీది ఆశలు ఉన్నవిలే పతి సేవా కాంక్షలు ఆ బొమ్మకున్న ఆభరణం అందాల కందని మంచి గుణం అందాల కందని మంచి గుణం పుత్తడి బొమ్మ మా పెళ్లి పడుచు పున్నమి రెమ్మ మా పెళ్లి పడుచు మహారాజు కాడు మా పెళ్లి కొడుకు మనసైన వాడు మా పెళ్లి కొడుకు పెళ్ళిళ్ళకు మధుమాసం చైత్రమాసం వచ్చే చైత్రమాసం పెళ్లి కొడుకు అంటే మాకు సంతోషం మరి మరి సంతోషం పెళ్ళిళ్ళకు మధుమాసం చైత్రమాసం వచ్చే చైత్రమాసం పెళ్లి కొడుకు అంటే మాకు సంతోషం మరి మరి సంతోషం రాచిన కల రప్పించు మావిడి తోరణాలు కట్టించు కోయిలలను పిలిపించు మంగళ వాద్యాలను తెప్పించు ఆకాశమంత పందిరి వేసి భూలోకమంత పీట వేసి పెళ్లి కొడుకును పెళ్లి పడుచును పీటల మీద కూర్చోబెట్టి శ్రీదేవి భూదేవి శ్రీవాణి శ్రీగౌరి అందరూ చల్లగా అక్షతలు చల్లగా కళ్యాణం జరిపించాలి ఆ వైభోగం తిలకించాలి ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది ఎన్నటికీ మాయని మమత నాది నీది ఒక్క క్షణం నిన్ను వీడి నేనుండలేను ఒక్క క్షణం నీ విరహం నీ తాళలేను ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది ఎన్నటికీ మాయని మమత నాది నీది
చూసిన వేళ నిండులు చెలిమి నువ్వు కడలివైతే నేనదిగా మారి చిందులు వేసి వేసి నిన్ను చేరనా 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 ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది ఎన్నటికీ మాయని మమత నాది నీది
నిన్ను చూడక నేనుండలేను, నిన్ను చూడక నేనుండలేను. ఈ జన్మలో మరి ఆ జన్మలో, ఈ జన్మలో మరి ఆ జన్మలో, ఇక ఏ జన్మకైనా ఇలాగే నేను చూడక నేనుండలేను, నేను చూడక నేనుండలేను. శశిరేఖలో నీ ప్రతిరాకలో ఎన్ని శశిరేఖలో, నేను చూడక నేనుండలేను, నేను చూడక నేనుండలేను. ఈ జన్మలో మరి ఆ జన్మలో, ఈ జన్మలో మరి ఆ జన్మలో, ఇక ఏ జన్మకైనా ఇలాగే నేను చూడక నేనుండలేను, నేను చూడక నేనుండలేను. జగముగిల్ది సెలయేరుగా, ఒక క్షణమైన నిన్ను వీడినా మది తొణికిల్ది కన్నీరుగా. మన ప్రతి సంగమం ఎంత హృదయంగమం, మన ప్రతి సంగమం ఎంత హృదయంగమం.